లెట్స్ సే మీరు ఒక కంపెనీలో ఒక 3000 కోసం పనిచేస్తున్నారు అని అనుకోండి. దానికోసం మీరు 8 to 9 hours ఆఫ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మీ టైం, మీ ఎనర్జీ, మీ పేషెన్స్, దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్ ఓవర్ దేర్. ఇలా చాలానే ఉంటాయి, అవునా? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ యు ఆర్ గెటింగ్ 3000 యాజ్ అ పే. అలాంటిది జస్ట్ ఒక 1 hour లేదు అని అనుకుంటే ఒక 2 hours మీరు టైం స్పెండ్ చేసి పర్ మంత్ మీరు ఎందుకు 2000 నుంచి 2500 ఎర్న్ చేయడానికి ఇష్టపడట్లేదు? ఐ డోంట్ నో వై పీపుల్ ఆర్ గోయింగ్ బిహైండ్ ఇట్. సి, మనం అందరం కూడా ఇదే జాబ్ ఇండియాలో కూడా చేయొచ్చు. అలాంటిది మన దేశం దాటి, మన స్టేట్, మన పీపుల్, మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరినీ వదిలేసి మనం వేరే దేశం వచ్చి ఇక్కడే జాబ్ చేస్తున్నాము అని అంటే we all came to earn some money, right? సో అది ఓన్లీ ఫుల్ టైంలోనే ఎందుకు అని మీరు అనుకుంటున్నారు, పార్ట్ టైంలో ఎందుకు స్మార్ట్గా చేయాలి అని అనుకోవట్లేదు? సరే, రోజుకి ఒక 1 hour ఖర్చు పెట్టడం వల్ల పర్ మంత్ వచ్చేసి మీ బేసిక్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో, మీ రెంట్ కావచ్చు, మీ ఫోన్ బిల్స్ కావచ్చు, మీ ఫుడ్ కావచ్చు, ట్రావెల్ కావచ్చు, మెట్రో కావచ్చు, ఇవన్నీ కవర్ అయిపోతున్నాయి కదా. సో మీరు ఇప్పటికీ ఏం లేట్ అవ్వలేదు. మా కమ్యూనిటీస్, మా ఫుల్ టైం, పార్ట్ టైం జాబ్స్లో ఇంకా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యూ కెన్ జాయిన్. సో దట్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో మీ నంబర్ని మెసేజ్ చేయండి, మేము మీకు అప్రోచ్ అవుతాము.